గత 2 రోజులుగా పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్న వైజాగ్ భూ కుంభకోణం. అంటే టీసీఎస్కి 21 ఎకరాలు రూపాయికే కేటాయించి ఆ ముసుగులో ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఊరు పేరు లేని కంపెనీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5,800 కోట్ల రూపాయలు డేటా సెంటర్ పేరుతో పెట్టుబడి పెడుతుందని దానికోసం కొంత భూమిని కేటాయించారు. ఆ భూమి 3.5 ఎకరాల ఐటీ పార్క్లోను, 56.5 ఎకరాలు కాపులపాడులోనూ ఉంది. ఇది కేటాయించారు. ఈ కేటాయించిందంతా కూడా అసమంజసం, ఇది కుట్ర, ఇది వాళ్ళ బినామీ కంపెనీ అన్న ఆరోపణలు ఇప్పటి వరకు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కేశినేని నాని మాజీ ఎంపీ ఒక చంద్రబాబు గారిని ఉద్దేశించి ఒక బహిరంగ ట్వీట్ చేశారు. ఇదంతా కూడా తన సోదరుడు విజయవాడ ఎంపీ అయిన కేశినేని శివనాగు చేసిన కుట్రని, ఇందులో ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో అబ్బూరు సతీష్ అనేవాడు శివనాగుకు సంబంధించిన క్లాస్మేట్ అని, వీళ్ళిద్దరు కలిసి గతంలో 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ పెట్టి ప్రజలను మోసగించారు. ఆ మోసగించిన కంపెనీలో వీళ్ళిద్దరు భాగస్వాములని, వీళ్ళిద్దరు ఇంజనీరింగ్ కాలేజీలో క్లాస్మేట్లని, అతన్ని తీసుకొచ్చి ఈ 2 వారాలు 3 వారాల క్రితమే, కొన్ని వారాల క్రితమే ఈ కంపెనీని స్థాపించి దీనికి ఇంతవరకు వెబ్సైట్ లేదు, దానికి సంబంధించి ఏమీ లేదు, అడ్రస్ లేదు, కేవలం హైదరాబాద్ మాదాపూర్లో ఒక ప్లాట్ అడ్రస్ మాత్రమే ఇచ్చారు. అలాంటి కంపెనీ స్థాపించి ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు చేపట్టేందుకు ఈ భూమిని కేటాయింపు అంతా కూడా ఒక కుట్రలాగా తన సోదరుడు విజయవాడ ఎంపీ చేశాడని, ఇది మీరు ఆమోదించారు, దీనివల్ల లోకేష్కి చెడ్డ పేరు వస్తుంది, దీన్ని ఒకసారి పరిశీలించాలి, ఇదంతా వ్యక్తిగత ప్రయోజనాలు, భూములు కొట్టేయడానికే తప్ప నిజంగా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి కాదని ఈ రకమైన బహిరంగమైన ట్రీట్మెంట్ కేశినేని నాని చేశారు. అయితే విజయవాడ ఎంపీ శివనాగు లాంటి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున భూమి కొట్టేయడానికి ఒక బినామీ కంపెనీ, ఒక ఊరు పేరు లేని కంపెనీ పెడితే దానికి ఇంత భూమి కేటాయించి క్యాబినెట్ మీటింగుల్లో దాన్ని అప్రూవ్ చేస్తారా చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ తెలియకుండా? కేవలం కేశినేని నాని ఈ విషయాన్ని తను కూడా బయట పెట్టేందుకు, తన సోదరుడు కూడా ఈ కుట్రలో భాగం అయ్యాడు అని బయట పెట్టేందుకు మాత్రమే ఈ ట్వీట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనం సృష్టిస్తుంది.